ఎలిమినేట్ అయిన శ్యామలను చూసి షాకింగ్ కామెంట్స్ చేసిన శ్యామల భర్త. బిగ్ బాస్ 2వ సీజన్లో శ్యామల బిగ్ బాస్ హౌస్లో దాదాపుగా 4 వారాలు ఉండే కొన్ని ఆశ్చర్యకరమైన ఊహించని పరిస్థితుల్లో ఎలిమినేట్ అయి వచ్చిన శ్యామలను చూసి ఆమె భర్త నరసింహ షాక్ అయ్యాడట. శ్యామల టైటిల్ గెలవకపోయినా చివరి వరకు ఉంటుందని ఆశించానని, లేకపోతే కనీసం 100 రోజులైనా ఉంటుందని భావించానని నరసింహ కొంత నిరాశకు గురయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన శ్యామలను చూసి నరసింహ షాక్ అయ్యాడు. ఇద్దరు కొంతసేపు బాధపడి ఆ తరువాత శ్యామల తన కొడుకును ముద్దాడుతూ తాను లేనప్పుడు చేసిన అల్లరి వీడియోలను చూస్తూ గడిపింది. శ్యామల బిగ్ బాస్ హౌస్లో ఉన్న బయట ఉన్న ఒకటే, ఎందుకంటే ఆమె షోలతో సమయం ఖాళీ లేకుండా గడిపేస్తుంది. శ్యామల తన కెరియర్ని ఇంత సక్సెస్గా సాగించడానికి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి శ్యామల భర్త నరసింహ ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. బిగ్ బాస్ హౌస్ నుండి రాగానే నరసింహ కాస్త బాధపడిన వెంటనే తేరుకొని శ్యామల బాధను తగ్గించే ప్రయత్నం చేశాడట. అలాగే తన కొడుకుని చూసుకొని శ్యామల బిగ్ బాస్ హౌస్ని మర్చిపోయిందని నరసింహ చెబుతున్నారు. శ్యామల బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తన కొడుకు ఏం చేశాడో ప్రతిదీ రికార్డ్ చేశాడు. అలా తన కొడుకు అల్లరిని మిస్ అవ్వకుండా నరసింహ రికార్డ్ చేసి శ్యామలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.